వెల్కమ్ బ్యాక్ టు టిక్స్ యశ్వత. వీడియోలో చెప్పుకున్నట్టు ధృతరాష్ట్రునికి గాంధారితో వివాహం జరుగుతుంది. మనందరికీ తెలిసినట్టు ఒక రాజు తర్వాత వాళ్ళ పెద్ద కొడుకే రాజు కావాలి. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుడు అంధుడు కావడం వల్ల పాండుని రాజుని చేస్తారు. అయితే ఒకసారి పాండు రాజు ప్రీత అనే ఒక ఆమె స్వయంవరానికి వెళ్తారు. అయితే అసలు ఇక్కడ ప్రీత ఎవరు? మనందరికీ తెలిసినట్టు ప్రీత అంటే కుంతీదేవి. ఈమె కుంతీ భోజుని కూతురు. అయితే ఈమె నిజమైన తండ్రి వేరొకరున్నారు. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఈమెకి ప్రీత అనే పేరు. ఆ నిజమైన తండ్రి పేరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఈమెకు ఒక వరం ఉంటుంది. అదేంటంటే ఈమె ఏ దేవుడినైనా స్మరించుకొని ఒక మంత్రం చెబితే ఆ దేవుడి నుంచి ఆమెకు పుత్రులు జన్మిస్తారు. అయితే దాన్ని పరీక్షించడానికి ఆమె సూర్యదేవుణ్ణి స్మరించుకొని మంత్రం చెబుతుంది. ఆమెకు ఒక కొడుకు జన్మిస్తాడు. ఆయన కవచకుండలాలతో జన్మిస్తాడు. ఆమెకి పెళ్లి కాలేదు కదా, పుత్రుడు జన్మించాడంటే ఎవ్వరూ ఆమెను పెళ్లి చేసుకోవరని ఆమె ఆ పుత్రుడిని ఒక బుట్టలో పెట్టి నీటిలో వదిలేస్తుంది. దాని తర్వాత స్వయంవరానికి తిరిగి వస్తుంది. అక్కడ పాండురాజు ఆమెకు నచ్చి ఆమె పాండురాజుని పెళ్లి చేసుకుంటుంది. వారిద్దరూ ఆనందంగా రాజ్యానికి తిరిగి వస్తారు. అలా ఆనందంగా సాగుతూ ఉండగా పాండురాజు ఇంకొక స్వయంవరానికి వెళ్తారు. అదేంటి అంటే మాద్రా రాజకుమారి మాద్రి స్వయంవరానికి పాండురాజు వెళ్తారు. అయితే మాద్రికి కూడా పాండురాజు నచ్చి పాండురాజుని వివాహం చేసుకుంటుంది. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతేకాకుండా కుంతి నిజమైన తండ్రి ఎవరో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ.